తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని పంచుకుంటూ ఉన్న వాళ్ళ మధ్య అసలు లేని కోఆర్డినేషన్ క్షేత్రస్థాయిలో వాళ్ళ క్యాడరు, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఒకరికొకరు తిట్టుకుంటూ, వాళ్ళు పెట్టుకునే పోస్టులు, కామెంట్లు, వాళ్ళు మాట్లాడుకునే మాటలు చూస్తే భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. జనసేన పార్టీ వాళ్ళేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళను మేము లేకపోతే జగన్ మిమ్మల్ని నలిపినేసిన నలిపేసు, మీకు జగనే కరెక్టు అని చెప్పి వీళ్ళు బూతులు తిట్టుకుంటూ ఉంటారు. టీడీపీ వాళ్ళేమో జనసేన వాళ్ళను అరే మీకు జగనే కరెక్టు, మీరు ఎమ్మెల్యేగా గెలవలేరు మేము లేకపోతే మీదంతా మిమ్మల్ని దేకేవాడు కూడా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. అరే పాపం అని మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి ఉప ముఖ్యమంత్రి చేసి పవర్ ఎంజాయ్ చేసే అవకాశం ఇస్తే మమ్మల్ని తిడతారా, మీకు జగనే కరెక్టు అంటారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళను. అండ్ బీజేపీ వాళ్ళు కూడా కొందరు టీడీపీని ఉద్దేశించి అరే మీకు జగనే కరెక్టు, మా కనీసం నామినేటెడ్ పదవుల్లో వాటాలు ఇవ్వట్లేదు, మమ్మల్ని పెద్దగా గుర్తించట్లేదు, గౌరవించట్లేదు, ఢిల్లీ పెద్దలు మీరు పొగుడుతూ సరిపోతుంది, క్షేత్రస్థాయిలో మా బీజేపీ వాళ్ళని పట్టించుకోకుండా సరిపోతుందని మీరు అనుకుంటున్నారు, మీకు జగనే కరెక్టు, ఆయన దెబ్బ అయితేనే మీరు కుక్క పెట్టి ఏడుస్తారు అని చెప్పి ఈ విధంగా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని అరే మీకు జగనే కరెక్ట్, జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళని అరే మీకు జగనే కరెక్ట్, బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని అరే మీకు జగనే కరెక్ట్. ఇలా కథలు చూడండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత జనసేన టీడీపీ వాళ్ళు తిట్టుకుంటూ ఉంటే, మరీ ముఖ్యంగా జనసేన ఒక కీలకమైన అకౌంట్ల నుంచి, కొందరు కీలకమైన వ్యక్తుల నుంచి కూడా అసలు నోటితో ఉచ్చరించలేని బూతులు తిడుతూ ఉన్నారు టీడీపీ వాళ్ళు, వీడియోలు పెట్టి మరి. అండ్ చిరంజీవి గారు గద్దర్ అవార్డ్ ఫంక్షన్ వేదిక మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు టీడీపీ వాళ్ళ కోపం తెప్పించి చిరంజీవి గారిని తిడుతూ ఉంటే, చిరంజీవి గారిని అభిమానించే వీళ్ళు టీడీపీ వీళ్ళను అసలు నోటితో ఉచ్చరించలేని విధంగా దారుణమైన బూతులు తిడుతూ ఉన్నారు. అసలు మొత్తం మీద ఒకరికి ఒకరు దారుణంగా తిట్టుకుంటారు. కానీ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే జగన్ అనే ఒక భయం వెంటాడుతూ ఉంది. నాకు అసలు తెలిసి ఈసారి ఇంకా ముగ్గురు కాదు, ఇంకా 30 మంది కలిసిన ఈ భయం నుంచి వీళ్ళు దూరం జరిగేటట్లు అయితే లేరు. వీళ్ళని భయం పోయేటట్లయితే ఖచ్చితంగా లేదు. ఈ భయం అయితే వీళ్ళని ఒక రేంజ్లో వెంటాడుతూనే ఉంది. ఎవరికి వాళ్ళు అరే మీకు జగనే కరెక్టు, మీకు జగనే కరెక్ట్ అని ఆ జగన్ ఒంటరిగా ఎదుర్కోలేక భయంగా చేతులు కలిపి ఉన్నారు. కానీ భలే గమ్మత్తుగా అనిపిస్తుంది వీళ్ళ రాజకీయం మాత్రం.